శ్రీమాత్రే నమః. ఈరోజు మధ్వనవమి. మధ్వనవమి అంటే మధ్వాచార్యుల వారు పరమపదాన్ని చేరుకున్న రోజు. నిజానికి ఆంధ్రదేశంలో మధ్వాచార్యుల గురించి గాని, మధ్వం గురించి గాని చాలా తక్కువే తెలుసని చెప్పాలి. అయితే వీరి గురించి, వీరి జీవిత విశేషాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మధ్వాచార్యులు వీరు వాయుదేవుడి యొక్క అవతారం అని చెప్తారు. వాయుదేవుడు ఈ భూమి మీద తీసుకున్న కొన్ని అవతారాలలో మొదటిది ఆంజనేయ స్వామి వారు, రెండవది భీముడైతే మూడవదే మధ్వాచార్యులు. అంటే భీముడే మధ్వాచార్యులుగా జన్మించారని చెప్తారు. మనకు తెలిసిందే కదా, మహాభారతంలో స్వర్గారోహణం జరిగేటప్పుడు భీముడు తన అన్నదమ్ములు ద్రౌపది కంటే కూడా చివరిదాకా ఉండి ధర్మరాజును చూస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. అయితే అతనుకున్న కాస్త కర్మ కూడా వదిలించుకునే దానికై అతడు మళ్ళీ మధ్వాచార్యులుగా జన్మించారు అని చెప్తూ ఉంటారు. ఈ మధ్వాచార్యుల వారి యొక్క జననం ఎలా జరిగిందంటే, ఉడిపి ఫేమస్ కృష్ణ టెంపుల్ మనకు అందరికీ తెలిసిందే. ఈ కృష్ణ ఆలయానికి దగ్గరలో ప్రాజక క్షేత్రము అనే ఒక ఊరిలోని వీరి తల్లిదండ్రులు ఉండేవారట. మధ్యగేహ భట్ట అనే వీరి తల్లిదండ్రి అలాగే తల్లి అక్కడ నివసించేవారు. వీరికి సంతానం లేకపోవడంతో వీరు ఈ పాజక క్షేత్రం నుంచి ప్రతిరోజు ఉడిపి వచ్చి స్వామివారిని సేవించుకుని తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా 12 సంవత్సరాలు సేవించిన తరువాత వారికి ఒక కొడుకు పుడతాడు. అయితే ఈ పిల్లడికి వాసుదేవ అని పేరు పెడతారు వాళ్ళు. ఆ కొడుకు పుట్టిన దగ్గర నుంచే వాళ్ళకి ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ కొడుకు ఏదో మనల్ని ఉద్ధరించడానికే పుట్టాడా అన్నట్టుగా ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే ఇవి కూడా కొంచెం కొంచెంగా వారి జీవితంలో రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క మహిమ కనిపిస్తూ కూడా ఉంటుంది వాళ్ళకి. ఈ వాసుదేవుడి తల్లిదండ్రులకి కొంచెం అప్పు ఉంటుంది. ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి అప్పు తీర్చకపోతే మిమ్మల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తానని బెదిరించడం, అలాగే నువ్వు నిరాహారుడివై ఉండిపోవాలి, నేను తిండి కూడా తినకూడదు నాకు అప్పు ఇచ్చే వరకు అంటూ, ఆ అప్పు తీర్చే వరకు అంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తాడు. అయితే మధ్వాచార్యుల వారు అంటే వాసుదేవుడు అది చూసి ఒక డబ్బు కోసమే ఇంత అలాగా అతను ఇబ్బంది పెడుతున్నాడన్న విషయాన్ని తెలుసుకుని, ఎవరైతే అప్పు ఇచ్చాడో అతన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళి నీకు డబ్బులు ఇస్తాను రా అంటూ, అంటే ఇదంతా కూడా 10 ఏళ్ల లోపే, అతన్ని తీసుకుని వెళ్ళి ఒక కొలను ఆ ఊర్లో ఉంటే ఆ కొలను దగ్గర ఉన్న ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చింతకాయలు తీసి ఆ చింతపండు అతని చేతిలో పెడతాడట. ఇదంతా కూడా ఏదో ఒక చిన్నపిల్లడి చేష్ట, ఇలా చేయడం ఏదో చిన్నపిల్లడు ఏదో తెలియక చేశాడు అనుకుని అతడు ఆ చింతపండును తిరిగి అతని మొహం మీద విసిరేయాలి అనుకునేసరికి అతడు విసిరబోయేసరికి చేతిలో చూసుకుంటే అవన్నీ బంగారు నాణాలుగా మారిపోయాయట. ఇది అతని యొక్క మహిమ లాంటిది. ఇక ఆ తరువాత పిల్లవాడిని విద్యార్హత కోసం అని ఆ సంస్కృత పాఠశాలలో చేర్పించినప్పుడు అతను ప్రతిరోజు కూడా పాఠశాలకు వెళ్ళడం రావడం చేస్తుండేవాడు. అయితే పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పక్కన ఒక కొండలాడిది ఉంటే ఆ కొండ మీద ఒక దుర్గా క్షేత్రం ఉందట. ప్రతిరోజు ఆ పిల్లవాడు ఆ దుర్గా క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఆ దారిలో వెళ్ళబోతూ ఉంటే ఆ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి ఒక పాము అతని మీద దాడి చేస్తూ ఉంది. ఈ పాము కూడా మహాభారత కాలంలో మణిమంతుడనే ఒక దానవుడు అంటే ఒక రాక్షసుడు అని చెప్తారు. ఈ పాము అతన్ని దాడి చెయ్యబోతే వెంటనే ఈ వాసుదేవులు తన కాలి బొటనవేలు దాని మీద పెట్టి అణగదొక్కి దాన్ని చంపారట. ఇప్పటికీ ఆ పాదముద్రలు అక్కడ ఉన్నాయని చెప్తారు ఉడిపిలో. తర్వాత స్వామి వెళ్లి దుర్గా క్షేత్రాన్ని దర్శించుకుని కొండ దిగి వస్తూ ఉంటారు. ఈలోగా అతనికి అంటే తెలుస్తుంది, తల్లి అక్కడ ఏంటి వీడు ఎప్పుడనగా వెళ్ళాడు, ఈ పాటికైలా వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేమిటని చెప్పి తల్లి బాధపడుతూ ఉంటే తల్లి బాధ తనకు తెలిసినట్టుగా అనిపించి అతను అక్కడి నుంచి రోజు వచ్చేలా మామూలుగా నడుచుకుని రాకుండా దుర్గాక్షేత్రం యొక్క కొండ పాదముల దగ్గర నుంచి ఒక్కసారిగా ఇంటికి 800 గజాల దూరం ఉంటుందట ఆ ఇల్లు. అక్కడి నుంచి ఎగిరి దూకి ఇంటి దగ్గరికి వస్తారట. ఆ దూకిన గుర్తులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అని ఉడుపి క్షేత్రంలో అక్కడ భక్తులు చెప్తారు. అక్కడ ఏవైతే మధ్వాచార్యులు వారు దూకారో ఆ పాద ముద్రలు కూడా ఇప్పుడు ఉడుపి క్షేత్రంలో ఒక మట్టి మీద ఉన్నాయని చూపిస్తారట. ఇలా జరుగుతున్న కొద్ది రోజులకి అతను తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తరువాత ఉడిపి క్షేత్రంలోనే ఉన్నటువంటి ఒక అద్వైత అంటే శంకరాచార్య మఠానికి సంబంధించిన ఒక సన్యాసి ఉంటారు. అతని దగ్గర ఇతను వెళ్ళి నాకు కూడా సన్యాసిని కావాలనుంది అంటూ వారిని ఆశ్రయిస్తాడు. అతనికి వాసుదేవుడు అంటే ఎంతో ఇష్టం పెరిగి వీరిని శిష్యుడిగా స్వీకరించి, అయితే శిష్యుడిగా స్వీకరించిన మాత్రమే ఇతను శిష్యరికం అంటూ ఏమీ ఇవ్వలేదు. అప్పుడే ఇతని యొక్క గుణగణాలను పరిశీలించిన తరువాత ఇతను ఎంతో ఉత్తముడు, ఇతని సన్యాసాశ్రమానికి పుట్టాడని అతనికి అనిపిస్తుంది.
అయితే ఈలోగా తండ్రి చాలా రోజులు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో వెతికి ఇతను వాసుదేవుడు కనిపించలేదని తల్లిదండ్రులు బెంగపడుతూ వెతకగా ఉడిపి క్షేత్రంలోనే ఈ శంకర మఠంలో ఈ సన్యాసి దగ్గర ఈ స్వామి దగ్గర ఉన్నాడని సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చి ఇంటికి రమ్మనమని చాలా బతిమాలి తీసుకువెళ్తారు. అప్పటికి అతనికి 13-14 ఏళ్ళు ఉంటాయి. ఇంటికి ఎంత బతిమాలినా అతను రాకపోయేసరికి ఆ సన్యాసి కూడా నువ్వు వెళ్ళు అని అనుమతించిన తర్వాత అతడు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తల్లికి ముందే చెప్తారు, మీకు ఇంకొక బిడ్డ కలిగిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరించాలనుకుంటున్నాను, నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేను అని చెప్పేస్తారు అతను. అదైన తర్వాత వాళ్ళకు ఒక బిడ్డ జన్మించగానే ముందు చెప్పినట్టుగానే వీరు వాసుదేవుడు తిరిగి మళ్ళీ ఆ ఉడిపి క్షేత్రంలో ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి అతని ద్వారా దీక్షను స్వీకరించి ఆనంద తీర్థులు అనే ఒక పేరుని పొందుతారు. అతని దీక్షానామం అనమాట. ఇక ఆ వాసుదేవుడు అనే నామాన్ని వదిలేసి ఆనంద తీర్థ స్వామి అనే పేరుతోనే ఉంటారు. తరువాత వీరు ఈ గ్రంథాలు పఠనం చేసి శంకరులు స్థాపించిన అద్వైత మతానికి కాస్త వ్యతిరేకంగా అంతా కూడా పరమాత్మమయమే అని చెప్పేది అద్వైతమైతే ఈ ద్వైతములో మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, చూస్తున్న మనుషులు జీవులు ఈ ప్రకృతి ఇదంతా ఉంది, ఇది పరమాత్మ రెండూ ఉన్నాయి, కాకపోతే మనం పరమాత్మను చేరుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడమే ఇతను స్కూల్ ఆఫ్ థాట్. ఇలా మధ్వాచార్యుల వారు తన ఒక ప్రత్యేకమైన మతాన్ని అతను ఒక ద్వైత మతాన్ని స్థాపించి ఇతను కూడా ఎందరో జైనులను బుద్ధులను వారి వాద ప్రతివాదాలతో ఓడించి, అందులోని దక్షిణ కన్నడ ప్రాంతంలో జైనిజం బుద్ధిజం ఎంతగా ఉండేది అంటే వారు ఎన్నెన్నో అకృత్యాలు చేస్తూనే ఉండేవారు. ఇది మనం నాయనార్ల కథల్లో కూడా చెప్పుకున్నాం. వారు ఎంతలాగా హింసించేవారో కూడా కొంతమందిని మనకు అక్బర్ వంటి వారి కథల్లో కూడా చూసాం. అయితే వాళ్ళందరినీ కూడా తన వాదంతో ఓడించి అక్కడి నుంచి వారు పారిపోయేలాగా చేశారట. ఇక ఆ తరువాత వారు తమ ద్వైత మఠాన్ని స్థాపించి ఈ ఉడుపి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా తమ మఠ శాఖలు, అతనికి చాలా మంది శిష్యులు కూడా వచ్చారు. ఇక వారికి ఎవరైతే ముందు ఈ సన్యాసి ఇతనికి దీక్ష ఇచ్చారో వారు, నీవు భగవద్గీత మీద కూడా ఒక వ్యాఖ్య రాయి అంటే వారు అది తెలుసుకోవాలని భగవద్గీత భాగవతము ఇటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు రచించిన వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం నాకు కావాలి అంటూ వారు హిమాలయాల వరకు వెళ్ళడం, హిమాలయాల దగ్గర తీవ్రమైన తపస్సు ఉపవాస దీక్షలు నిరంతరం ఒక 40 రోజుల వరకు చేస్తారు. వ్యాస మహర్షి నాకు దర్శనమిచ్చి వారు అనుజ్ఞ ఇవ్వాలి, వారిని ఆశీర్వాదం ఇస్తేనే నేను రాస్తాను అన్నట్టుగా. అక్కడ అతను తీవ్రమైన ఈ ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు అతనికి ఒకటి అనిపిస్తుంది, ఇంకా నా శరీరాన్ని వదిలి నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా ఉన్నారని చెప్పి అక్కడ వరకు వచ్చిన శిష్యులను వదిలేసి మీరు ఇక నా వైపు రాకండి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నన్ను వ్యాస భగవానులు పిలుస్తున్నారు అని చెప్పి నేను తిరిగి రాకపోయినట్లయితే మీరు నేను చెప్పిన ఈ విలువలను కొనసాగిస్తూ ఇటువే భగవంతుడి యొక్క సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయండి అని చెప్పి అతను ముందుకు వెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద వటవృక్షపు నీడలో భగవాన్ వ్యాసుల వారు దర్శనమిచ్చి అతని చుట్టూ ఎందరో ఋషులు అతన్ని సేవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అతను ఆ వటవృక్షము ఆ వ్యాసుల వారిని చూసి ఇంకెవరో కాదు దక్షిణామూర్తియే ఇటు ఇలాగా విరాజిల్లుతున్నాడు అని అతనికి అనిపిస్తుంది. అటువైపు వెళ్ళి అక్కడ వ్యాసుల వారికి నమస్కరించి నిలిచిన తర్వాత వ్యాసుల వారు అతనికి చెప్తారు, నీవు ద్వైతమని అద్వైతమని వెళ్తున్నావు, అంతా పరమాత్మ యొక్క రూపాలే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి నీవు భగవద్గీత మీద వ్యాఖ్య రాయి అని ఆనంద తీర్థుల వారు అదే మధ్వాచార్యుల వారు అతనికి నమస్కరించి తిరిగి వెనక్కి వస్తారు. అతన్ని చూసిన శిష్యులందరూ ఎంతో సంతోషిస్తారు. అట్నుంచి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఉడిపి క్షేత్రానికి చేరుకుని భగవద్గీతకు కూడా వ్యాఖ్యను రాశారని చెప్తారు. అయితే స్వామి ఈ మధ్వాచార్యము ద్వైతాన్ని కూడా వ్యాప్తి చెందిస్తూ అతను తిరిగి శిష్యులతో పాటు వస్తూ ఈ గోదావరి తీర ప్రాంతంలో కూడా కొంతమంది పండితులను ఓడించి ద్వైత సిద్ధాంతం వైపు వారిని మరల్చి వారి శిష్యులుగా వారిని చేసుకుని అక్కడ కూడా జైనులను బుద్ధులను ఓడించి వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తారు. అటు నుంచి తిరిగి ఉడిపి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఉడిపిలోనే అతను తన ఆశ్రమాన్ని ఏర్పరచుకుని జీవిస్తూ ఉంటారు. ఒకనాడు అతను ఉడిపి సముద్ర తీరానికి వచ్చి సముద్ర తీరం దగ్గర స్నానం చేస్తున్నప్పుడు అతనికి సముద్రంలో కొంచెం దూరంగా ఒక నావ మునిగిపోతూ కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ నావను కాపాడాలని చెప్పి తన అంగవస్త్రాన్ని పైనుంచి ఇలా ఊపుతారు. ఊపగానే ఆ సముద్రంలో అల్లకల్లోలను తగ్గి
ఆ నావ తిరిగి మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. అది చూసిన ఆ నావికుడు వాళ్ళంతా కూడా వీరెవరో సామాన్యులు కాదు, చాలా గొప్ప వ్యక్తి అని అనిపించి వాళ్ళు మళ్ళీ నావను ఇటువైపుగా నడుపుకుని వచ్చి, స్వామి మీరు మమ్మల్ని రక్షించారు, మీకు ఏదైనా ఇవ్వాలనుంది, మా ప్రాణాలను రక్షించిన మీకు ఏదో సమర్పించాలనే భావంతో మేము అడుగుతున్నాము అని అన్నప్పుడు ఆనంద తీర్థుల వారు ఒక పెద్ద రాయి లాంటి దాన్ని అడుగుతారు. ఇదేంటి రాయి లాంటి దాన్ని వీరు అడుగుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ స్వామి ఎందుకు అడుగుతున్నారో తెలియదు కాబట్టి వారు అడిగింది వాళ్ళకి ఇద్దాము అనే ఉద్దేశంతో ఆ రాయిని వారికి సమర్పిస్తారు. వాళ్ళు ఆ రాయిని తన చేతిలో తీసుకున్న తర్వాత అది కృష్ణ విగ్రహంగా మారింది అని చెప్తారు. ఈ కృష్ణ విగ్రహాన్ని ఉడుపిలో బాలకృష్ణుడిలాగా పూజిస్తున్నారు, దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఇటువంటివి ఎన్నెన్నో అతని జీవితంలో మహిమలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇతని యొక్క జ్ఞానమే ఇంతలా అన్ని వైపులా వ్యాపించిందా అంటే అతని శారీరక దారుఢ్యం కూడా మనం చెప్పుకున్నాం. అతను దుర్గాక్షేత్రం నుంచి ఇంటికి ఎలా ఎగిరి వెళ్ళారు అని దీన్నే బలపరిచేలాగా ఏదైతే ఇతను పెద్ద రాయి అడిగారో అది కృష్ణ విగ్రహంగా మారింది అని అనుకున్నాం కదా. ఈ కృష్ణ విగ్రహాన్ని ఇంచుమించు ఒక 30 నుంచి 40 మంది భక్తులు కూడా మొయ్యలేక తిరిగి ఉడిపి క్షేత్రానికి తీసుకురాలేకపోయారట ఆ సముద్రం నుంచి. అప్పుడు ఆనంద తీర్థుల వారు ఒక్కరే ఆ సముద్ర తీరం నుంచి అంత పెద్ద విగ్రహాన్ని మోసుకుంటూ ఇంచుమించు 3 నుంచి 4 మైళ్ళ దూరం నడిచారట ఆ విగ్రహాన్ని పట్టుకుని. అందువలన వారి దేహదారుఢ్యము, ఆ అపరిమితమైన అఖండమైన జ్ఞానము, ఈ రెండింటినీ చూసే అందరూ వీరెవరో కాదు, భీముల వారి యొక్క అవతారమే ఇలా వచ్చింది అని ఖచ్చితంగా నమ్మేలాగా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక, వారి యొక్క ఉపదేశాలు అలా ఉండేవి. అందుకే ఈరోజు మధ్వనవమిని మధ్వులు చాలా గొప్పగా జరుపుకుంటారు. మనం కూడా మధ్వాచార్యుల యొక్క విశేషాలు తెలుసుకున్నాం కదా. శ్రీమాత్రే నమః.